హలో! నమస్తే యూట్యూబ్. వెల్కమ్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో, ఈరోజు నేను మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి మడత చపాతీ విత్ ఆలూ కర్రీ. సో, మడత చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో కొంచెం పిండి తీసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్ కలిపేసుకొని, పిండి బాగా కలిపి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టాలి సాల్ట్ అండ్ పిండి కలిసేలాగా. సో ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకుని పిండిని కొంచెంగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని బాగా నీట్ చేసుకోవాలండి. అప్పుడే చపాతీలు అనేవి బాగా స్మూత్గా వస్తాయి, మెత్తగా, చాలాసేపటి వరకు కూడా మెత్తగా ఉంటాయి. సో మడత చపాతీ పిండి సేమ్, కానీ మడత చపాతీ చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా. పిండి మాత్రం సేమ్, మనం ఏమీ చేంజెస్ చేయము. కాకపోతే ఇది సింగిల్ లేయర్ ఉంటుంది. మామూలుగా చేసే చపాతీ సింగిల్ లేయర్ ఉంటుంది. మడత చపాతీ 3 లేయర్స్ వస్తుంది. సో మనకి మడత చపాతీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. పిల్లలు లైక్ చేస్తూ తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మాకైతే ఫేవరెట్ అన్నమాట. సో ఇలా కలిపేసి పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఆలూ కర్రీ కోసం. నేను ఈ కర్రీ చేసే మధ్యలో కూడా మీకు ఒక ఇంగ్రీడియంట్ గురించి చెప్తాను. అది హెల్త్కి చాలా మంచిది. ఓకే, కీప్ వాచ్. నేను ఆల్మోస్ట్ చాలా కర్రీస్లో నేను క్యారెట్ వెజిటేబుల్ని యాడ్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అది. మన రెగ్యులర్గా తినకపోతే ఇలా కర్రీస్లో యాడ్ చేసి తినొచ్చు. సో అన్నీ వెజిటేబుల్ కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని శనగపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కలిపెట్టుకోండి. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ కూడా వేసుకొని కలిపేసుకోండి. సో ఇప్పుడు కలిపేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిసేపు ఒక 2 minutes మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. కొంచెం మగ్గుతుంది. తర్వాత కొంచెం కలిపేసుకొని చూస్తే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే పీసెస్కి బాగా పడుతుంది సాల్ట్. అండ్ నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పెట్టండి. సో ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ తీసి కలిపేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పౌడర్స్ యూజ్ చేస్తున్నానండి. ఒకటి ధనియా పౌడర్, 2 ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది చాలా మంచిది హెల్త్కి అని విన్నాను. నిజానికి ఇప్పుడు హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నాం ఆఫ్టర్ కరోనా. సో ఫ్లాక్స్ సీడ్స్ పేస్ట్, ఆ పౌడర్ అనేది మీరు కూడా యూజ్ చేయండి. కాల్షియం హై రిచ్ ఉంటుంది. సో ఆ తర్వాత కారం పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. సో క్లోజ్ చేసి పెట్టుకోండి, వాటర్ యాడ్ చేసుకొని. ఈలోపు మనం చపాతీ రెడీ చేద్దాం. సో ఇప్పుడు చపాతీ తీసుకొని నార్మల్ చపాతీ లాగే మీరు చేసేయండి. సో అలా చేశాక చపాతీని మనం ఇక్కడ ఫోల్డ్ చేయాలి. 1 2 3 స్టెప్స్ వస్తుంది. ఇంకొక ఫోల్డ్ ఇవ్వండి. సో ఇలా ఇచ్చాక ఇక్కడ మళ్ళీ మనం చపాతీలాగే ఒత్తుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా, మనం ఏ షేప్లో పెడితే అదే షేప్లో వస్తుందండి. సో షేప్ గురించి మనం షేప్ని కరెక్ట్గా చేసినప్పుడు బాగుంటుంది. బట్ మనము 4 folds 4 షేప్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇది నేను రెగ్యులర్గా చేస్తాను. సో ఇలా నాకు అలవాటు అయిపోయింది. సో దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసి దాని మీద కాల్చేసుకోవడమే.
చపాతీని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. తిప్పేసుకుంటూ కాల్చాలి. సో మనకి బబుల్స్ అనేవి బాగా వస్తాయి, ఎందుకంటే కొంచెం మందం ఉంటుంది లేయర్డ్ చపాతీ. సో కాలాక తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగతా చపాతీస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో మన చపాతీస్ అయిపోవచ్చాయి. ఒక్కసారి మనం కర్రీ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఓపెన్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఏ చూడండి గ్రేవీ ఎంత బాగుందో కదా. సో ఫ్లాక్ సీడ్స్ పేస్ట్ మనం వేయడం వల్ల ఏంటంటే అడిషనల్గా మనము థిక్నెస్ అనేది వేరే కోకోనట్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది థిక్నెస్ వచ్చేస్తుంది, కొంచెం జిగురుగా ఉంటుంది, బట్ టేస్ట్లో మనకి బాగుంటుంది. వేరే మనకి ఫ్లాక్ సీడ్స్ అంటే డిఫరెంట్ టేస్ట్ అనేది ఏమి ఉండదు. సో అది కూడా నువ్వుల పొడి పల్లి పొడి లాగే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా మనం కర్రీ అయిపోవచ్చింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సర్వ్ చేశాను. బాగుంది కదా, నాకైతే చాలా ఇష్టం మడత చపాతీ. సో మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను ఫోల్డింగ్ ఎలాగో చూపిస్తున్నా. వెరీ ఈజీ, కొంచెం మనకి సమోసా షేప్లో వస్తుంది అంతే. చాలా మెత్తగా ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మా బాబుకి నేను వడ్డిస్తున్నాను అనమాట. సో వాడు కర్రీతో పాటు చపాతీ చేసినప్పుడు కొంచెం టమాటో సాస్తో కూడా తింటారు, అందుకని నేను టమాటో సాస్ కూడా యాడ్ చేశాను. వాడు తినిపించమంటున్నాడు, వాడు తినిపిస్తున్నాను నేను. ఒక ముద్ద నేను తినిపించాక వాడు తినేస్తాడంట. సో ఎలా ఉంది అని అడిగితే బాగుందని చెప్పాడు. మా వాడికి చపాతీ అంటే చాలా ఇష్టం, ఆలు కర్రీ కూడా వాడి ఫేవరెటే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.